హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడదాం. సో జాయింట్ పెయిన్స్ అనేవి ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, పీపుల్ 30s లో ఉన్న, 40s లో ఉన్న, యూనో ఈవెన్ ఆఫ్టర్ 60s పీపుల్ ఆర్ గెటింగ్ దిస్ జాయింట్ పెయిన్స్. సో ఈ జాయింట్ పెయిన్స్ తగ్గాలి అంటే మనం ఏమేం చేయొచ్చు అనే వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో లెట్స్ సీ 5 natural ways to soothe this joint pain. ఫస్ట్ థింగ్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది తీసుకోవాలి. సో వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు జాయింట్ పెయిన్స్ వస్తాయి అంటే, జాయింట్ పెయిన్స్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఆన్ ద లెగ్స్లో, లెగ్ జాయింటే కాకుండా లైక్ ఎక్కడైనా సరే బాడీలో ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, షోల్డర్ పెయిన్ అవ్వచ్చు, నీ పెయిన్స్ అవ్వచ్చు, ఎల్బో పెయిన్ అవ్వచ్చు. ఈ పెయిన్స్ అన్నిటి కూడా వన్ ఆఫ్ ద రీజన్ వచ్చే అవకాశం ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండటం, అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటం. ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే వీ నీడ్ టు ఈట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. అంటే ఏంటి? టర్మరిక్ అంటే పసుపు అవ్వచ్చు, జింజర్, గార్లిక్, ఫ్లాక్ సీడ్స్, బెర్రీస్, లీఫీ గ్రీన్స్, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. ఇన్ఫ్లమేషన్ని బాడీలో తగ్గిస్తాయి, దానివల్ల జాయింట్ పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ ఇస్ లైక్ ఈట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. సెకండ్ థింగ్ ఈస్ కీప్ మూవింగ్ బట్ స్మార్ట్లీ. అంటే ఏంటి? డైలీ వాకింగ్. స్టార్ట్ విత్ జస్ట్ 10 minutes. సో మీకు వాకింగ్ అలవాటు లేకపోతే ఒక 10 నిమిషాలు, మేబీ ఆఫ్టర్ యువర్ మీల్ యూ కెన్ స్టార్ట్ వాకింగ్. స్విమ్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఎక్సర్సైజ్. సో మేబీ నాట్ ఎవ్రీ డే అని కాదు, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ గో ఫర్ స్విమ్మింగ్. హ్యావ్ ఫన్, అండ్ బికాస్ స్విమ్మింగ్లో యూ కెన్ హ్యావ్ సమ్ ఫన్, అండ్ at the same time your body moves so much. So like enroll for any kind of sportive classes, and maybe gentle yoga. It's called like motion is lotion for joints. So motion అంటే మనం మూవ్ అవ్వడం అనమాట. ఈ మూవ్ అవ్వడం అనేది జాయింట్స్ కి చాలా బెటర్. సో యూ కెన్ డూ సమ్ యోగా పోజెస్ ఆల్సో. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వర్సన్స్ దిస్ జాయింట్ పెయిన్స్ ఇస్ లాంగ్ సిట్టింగ్ అవర్స్. సో మార్నింగ్ కూర్చుంటే నైట్ వరకు 8 to 10 hours అలానే కూర్చొని మనం వర్క్ చేసాం అనుకోండి, ఈ స్టిఫ్నెస్ అనేది ప్రాపర్గా ఆ జాయింట్ అనేది అలానే ఉండిపోవడం వల్ల ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది, జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. థర్డ్ థింగ్ ఇస్ మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్. సో చాలా మంది మా దగ్గరకు వచ్చే క్లయింట్స్, వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ దే టెల్ ఇస్ దిస్ జాయింట్ పెయిన్స్ అనమాట. వాళ్ళు ఇలా వెయిట్ తగ్గిన తర్వాత వాళ్ళ జాయింట్ పెయిన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో జాయింట్ పెయిన్స్ అనేవి కూడా 4 times ఎక్స్ట్రా ప్రెషర్ యాడ్ చేస్తాయి. అంటే ఏంటి? మీరు 5 kgs ఎక్స్ట్రా ఉంటే 5 into 4, 20 kgs ఆఫ్ వెయిట్ అనేది మీ జాయింట్ మీద పడుతుంది. మనం ఏమనుకుంటాం, 5 kgs కదా అనుకుంటాం, బట్ బాడీ అనేది, బికాస్ మీరు మూమెంట్లో ఉంటారు కాబట్టి, ఒకే దగ్గర కూర్చొని ఉండం కదా, మీ కైండ్ ఆఫ్ మూమెంట్లో ఉంటాం కాబట్టి మీరు వేసే ప్రతి అడుగు, మీరు ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మీరు వాకింగ్కి వెళ్ళినా జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి, ఏదైనా ఎక్సర్సైజ్ చేసినా జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. సో ఫస్ట్ వీ నీడ్ టు రెడ్యూస్ అవర్ వెయిట్. మన ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన జాయింట్ మీద ప్రెజర్ తగ్గిపోద్ది అనమాట. సో అట్లీస్ట్ 3 to 5 kgs per month. That is what our clients reduce every month. ఇలా ఒక వెయిట్ లాస్ గోల్ పెట్టుకొని మనం ప్రాపర్ డైట్ చేయగలిగితే సిగ్నిఫికెంట్లీ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గించవచ్చు. అండ్ హైడ్రేట్, అండ్ ఆయిల్ యువర్ జాయింట్స్. అంటే ఈ హైడ్రేట్ అంటే ఏంటి? 8 to 10 hours ఆఫ్ గ్లాసెస్ ఎవ్రీ డే వాటర్. సో అంటే ఓవరాల్గా ఇఫ్ యూ సీ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్. అండ్ హ్యాడ్ హెల్దీ ఫ్యాట్స్ అనమాట. ఇప్పుడు కోకోనట్ ఆయిల్, ఘీ, ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు దీస్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్స్. కోకోనట్ ఆయిల్, ఘీ కానీ, వాల్నట్స్ కూడా, వాల్నట్స్ ఇస్ ఎ గుడ్ ఫ్యాట్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ డ్రై జాయింట్స్, అంటే జాయింట్స్ అనేవి డ్రైగా అయిపోవడం కదా, ఈ డ్రై జాయింట్స్ని మళ్ళీ కొంచెం లూబ్రికెంట్, అంటే ఇప్పుడు మీకు మీ దగ్గర బైక్ ఉందనుకోండి, మీరు లూబ్రికేషన్ చేస్తేనే చైన్ ప్రాపర్గా తిరుగుతుంది. మీ జాయింట్స్ కూడా అంతే అనమాట. ఈ లూబ్రికెంట్ తగ్గిపోవడం వల్లే మీకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ లూబ్రికెంట్ మళ్ళీ రావాలి అంటే దీస్ థింగ్స్ విల్ హెల్ప్. ఓకే. అండ్ ఫైనల్లీ గ్రాండ్ మాస్ టైమ్ టెస్టెడ్ రెమెడీస్. అంటే మన పూర్వీకులు, మేబీ మన గ్రాండ్ మదర్స్, వాళ్ళ పేరెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన థింగ్సే అనమాట. అంటే ఏంటి? హాట్ వాటర్ కంప్రెస్. జనరల్గా మన కాళ్ళ నొప్పి ఉన్నప్పుడు వేడి వాటర్లో మనం ఇలా పెడితే విల్ గెట్ సమ్ రిలీఫ్ కదా. దట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ. అండ్ టర్మరిక్ మిల్క్ బిఫోర్ బెడ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పీపుల్ డూ దీస్ థింగ్స్. బట్ దాంట్లో టర్మరిక్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, దానివల్ల మీకు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి అనమాట. అండ్ ఆయిల్ మసాజెస్ కొన్ని ఉంటాయి అనమాట. సో దట్ ఆ ప్రాపర్ సర్క్యులేషన్ జరగడానికి, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్. సో ఇలాంటి ఆయిల్ మసాజెస్ ఏమన్నా మీకు, యూ కెన్ గో అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ దట్. సో ఇలా చేయడం వల్ల మీకు ఏదైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో
అవి ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు. సో జాయింట్ పెయిన్స్ అనేవి డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తాయి. అది ఓవర్ వెయిట్ అవ్వచ్చు, ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై దట్ రూట్ కాస్ అండ్ దెన్ వీ నీడ్ టు టేక్ ప్రాపర్ మెజర్మెంట్స్ అనమాట. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఇలా జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటి ఇష్యూస్తో సఫర్ అవుతుంటే ఈ వీడియో కింద యూ కెన్ ఫైండ్ ఎ ఫామ్, ఆ ఫామ్ ఫిల్ చేస్తే యూ కెన్ కనెక్ట్ విత్ మీ వన్ ఆన్ వన్ అండ్ యూ కెన్ డిస్కస్ యువర్ ఇష్యూ. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్, అండ్ నెక్స్ట్ వీడియోతో ఇంకొక టాపిక్తో వెల్కమ్ అప్. హ్యావ్ ఎ గ్రేట్ డే.